కాకినాడ నగరపాలక సంస్థ 27వ డివిజన్ తిలక్ వీధి, దూదిమిల్లు, సూర్యనారాయణపురం ప్రాంతాల్లో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ బుధవారం విస్తృతంగా పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పర్యటనలో భాగంగా ప్రధాన ప్రవేశ మార్గంలోని డ్రైనేజీ కాలువ ప్లాస్టిక్ వ్యర్థాలు మట్టితో పూడిపోవడం వల్ల నీటి ప్రవాహం నిలిచిపోయినట్లు కమిషనర్ గుర్తించారు. వెంటనే మున్సిపల్ హెల్త్ అధికారిని ఆదేశించి ప్రత్యేక సిబ్బందితో డ్రైనేజీని పూర్తిగా శుభ్రం చేయించాలని సూచించారు. కాలువల్లో ప్లాస్టిక్ బాటిళ్లు, చెత్త వేయకుండా ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డ్రైనేజీల వద్ద ఏర్పాటు చేసిన నెట్లలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతుందని తెలిపారు. త్రాగునీటి సరఫరాపై స్థానికులను అడిగి తెలుసుకున్న కమిషనర్ కు పెద్దగా సమస్యలు లేవని తెలిసింది. అయితే ఒక చోట ట్యాంక్ మరమ్మత్తు అవసరమని స్థానికులు తెలియజేయడంతో వెంటనే వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించి త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని సూచించారు. వీధి దీపాల విషయమై స్థానికులు వెలుతురు మరింత విస్తరించేలా ఏర్పాటు చేయాలని కోరగా ప్రస్తుతం ఉన్న లైటింగ్ కు అదనంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల చుట్టూ పెరిగిన పొదలు ప్రమాదకరంగా మారాయని గుర్తించిన కమిషనర్ వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులను విద్యుత్ శాఖ అధికారుల సమన్వయంతో చేపట్టి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డివిజన్ లోని ఖాళీ స్థలాల్లో పెరిగిన కలుపు మొక్కలు, పొదల కారణంగా పాములు సంచరిస్తున్నాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఆయా స్థల యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. అవసరమైన చోట వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసి నివారణ చర్యలు చేపడతామని చెప్పారు. ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమం సమర్థవంతంగా కొనసాగుతోందని కమిషనర్ తెలిపారు. నగరంలోని 84 స్వచ్ఛ వాహనాల ద్వారా ప్రతిరోజు ఇంటింటికి చెత్త సేకరిస్తున్నామని, ప్రజలు తప్పనిసరిగా తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా అందించి నగర పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ, ఎలక్ట్రికల్ ఏఈ అర్జున్, కూటమి నాయకులు గదుల సాయిబాబా, కోడూరి పెద్ద తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ గారు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కాకినాడ డివిజన్లో 27 వార్డు విజిట్ చేయడం జరిగింది. విజయవాడ ఇక్కడ ఈ డివిజన్లో లేకపోతే ఈ వార్డులో ప్రధాన సమస్యలు 3 సమస్యలు నేను గుర్తించడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ ఎంట్రన్స్లో ఒక డ్రైన్ ఉంది. ఆ డ్రైన్ ఏంటంటే వేసాం కానీ పూడుకుపోయింది. అది కొంత చోట వరకు పనిచేస్తుంది, కొంత చోట పూడుకుపోయింది. ఆ ప్రధానమైన డ్రైన్ని ఇప్పుడు మళ్ళీ మన ఎంఏసీ వారితో చెప్పాను, మధ్యాహ్నం నుంచి గ్యాంగ్ వారు పెట్టి అది రిమూవ్ చేయించేస్తాము. దానివల్ల అంటే దాంట్లో ఎక్కువ వ్యర్థాలు ప్లాస్టిక్ బాటిల్సే చేరిపోయి ఉన్నాయి. అక్కడ నెట్ కూడా పెట్టాము. ప్లాస్టిక్ వ్యర్థాలు చేరిపోవడం వల్ల మొత్తం డ్రైన్ క్లీన్ అయిపోయింది. అది కూడా క్లీన్ చేస్తాము. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ఎంత చెప్పినా కూడా ప్రజలు మరి అర్థం చేసుకోకుండా డ్రైన్లు వేసేస్తున్నారు. పదే చెప్తున్నాము. కొంతమంది వైజ్ మెన్స్ ఫాలో అవుతున్నారు, చాలామంది ఫాలో కావట్లేదు. దానివల్ల డ్రైన్స్ ఎక్కడైతే మనం నెట్ పెట్టామో అక్కడికి వచ్చి ఆగిపోతున్నాయి. ఆ మొత్తం అంతా ప్యూడికిపోయి డ్రైన్ వాటర్ రావట్లేదు. అదొకటి మేము క్లీన్ చేస్తాం సార్. 2 డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఇక్కడ ఎక్కడా లేదు. ఒక ట్యాప్ ప్రాబ్లం చెప్పారు. ఒక ట్యాప్ని ఇప్పుడే మన ఏఈ గారితో చెప్పాను. వితిన్ 1 అవర్లో యూ విల్ రెక్టిఫై దట్ ట్యాప్. ఈ కన్సర్న్ ఏఈ గారు రెస్పాన్స్ చేసి యూ విల్ డూ ఇట్. తర్వాత మూడో విషయం లైటింగ్ విషయం చెప్పారు. లైటింగ్లో మనకి ఇక్కడ ఒక లైట్ అడిగారు. ఆల్రెడీ లైట్ ఉంది, అంటే అది సెంటర్లో ఉంది. ఒక పాయింట్కి ఫోకస్ అవుతుంది. అదర్ సైడ్ పాయింట్కి కూడా ఫోకస్ చేయమని చెప్పారు. డెఫినెట్లీ ఐ విల్ టేక్ దట్ ఆల్సో. ఇక మూడవది ఏంటంటే కొన్ని చోట్ల మనకి ఈ రోడ్డు ప్రక్కన ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కూడా బుషెస్ పెరిగిపోయినాయి. ఆ బుషెస్ పెరిగిపోతున్న వల్ల అక్కడ కొంచెం
ఇబ్బందికరమైన పరిస్థితి షాక్ కొట్టే అవకాశం ఉంది అని నేను రిమూవ్ చేసేస్తున్నాం. బట్ వారు కూడా రిక్వెస్ట్ చేస్తుందంటే వారు కూడా కొంచెం కోఆపరేట్ చేసుకుని ఏపీడిఎస్ఎల్ కూడా కోఆపరేట్ చేసి వారు మాతో వచ్చి కూడా ఆ సమయంలో రిమూవ్ చేసుకుంటే వారు కూడా బాగుంటుంది.